ఈరోజు నేను మీకు ఒక కొత్త విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే ఈ బిందె ఏంటి, క్లాత్ ఏంటి, వాటర్ ఏంటి అని అనుకుంటున్నారు కదా. అదేంటంటే ఈ బిందెకి ఇలా క్లాత్ చుట్టేసేసి ఆ క్లాత్ చుట్టూ నీళ్ళు పోసి లోపల వాటర్ ఉంటాయి కదా, అది మనం కొంచెం ఒక 2-3 అవర్స్ అట్లా అయిన తర్వాత కనుక మనం తాగినట్టయితే ఎంత చల్లగా ఉంటాయంటే అంత చల్లగా ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఇది సమ్మర్ కదా, సమ్మర్ ఏంటంటే నీళ్ళు కొంచెం చల్లటి నీళ్ళు మనకు చాలా తాగాలనిపిస్తుంది. అయితే మా ఇంట్లో చెప్పాను కదా, తర్వాత డాగ్స్ ఉన్నాయి అని చెప్పాను కదా. అయితే వీటికి ఏంటంటే ఊరికే ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసి మనం పోస్తుంటే ఏంటంటే వీటికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయో ఏమో అని చెప్పేసి నేను ఎట్లా అని ఆలోచిస్తున్నా. అయితే నాకు ఒక ఫ్రెండ్ ఏం చెప్పారంటే, ఇట్లా బిందెకి క్లాత్ చుట్టి, తడిచిన క్లాత్ చుట్టి అందులో వాటర్ పోస్తే చాలా చల్లగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి అని కూడా చెప్పారు. సో అసలు అవునా కాదా, అంత టేస్ట్ ఉంటాయా ఏమో, టేస్ట్ తర్వాత సంగతి, కానీ అంత చల్లబడతాయా ఏంటా అని నేను అనుకున్నాను. అయితే సడన్గా ఒకరోజు నేను ఎందుకు లేని మా మమ్మీకి చెప్పిన, ఇట్లా మా ఫ్రెండ్ ఇలా చెప్పారు, ఒకసారి చూద్దాం, మనం కూడా చూద్దాము అని. అంటే అట్లే చూస్తే నిజంగా చల్లగా ఉన్నాయి. అప్పటి నుంచి ఇంకా మేము కూడా ఏంటంటే ఇలాగే అనమాట. అసలు మామూలు నాట్ ఓన్లీ సమ్మర్, ఎప్పుడైనా సరే ఇట్లా బిందెకి క్లాత్ చుట్టి నీళ్ళు పోసేసి కొంతసేపు అయిన తర్వాత అవి యూజ్ చేస్తుంటాం. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చి మనం వేడిగా వస్తాం కదా, అప్పుడు వచ్చినప్పుడు మనం ఈ నీళ్ళు తాగితే చాలా అసలు న్యాచురల్ స్వీట్ ఉంటాయి అన్నమాట. ఇవి మామూలుగా ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే కొంచెం వాటర్ అనేది అది టేస్ట్ని కొంచెం మిస్ అయిపోతాయి. ఫ్రిడ్జ్ వాటర్ హెల్త్కి కొంచెం ఇష్యూస్ వస్తాయి, అట్లా ఉంటాయి కదా కొంతమందికి. కానీ ఇది తాగడం వల్ల మనకి ఎట్లాంటిది ఏమి ఉండదు, ప్లస్ వాటర్ కూడా టేస్ట్ అసలు మిస్ అవ్వదు అనమాట. అయితే ఇది సిస్టమ్ అందరికీ తెలిసిందే, కానీ నేను కొత్తగా తెలుసుకున్నాను. ఇంకా మా బర్డ్స్కి కూడా ఇవే పోస్తా, మా డాగ్ కూడా ఇవే పోస్తా, నేను కూడా ఇవే తాగుతా. అయితే ఈ సిస్టమ్ వచ్చినప్పటి నుంచి మా మమ్మీ ఏం చెప్తుందంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు నింపే బాధ తప్పింది, లేకపోతే బాటిల్స్కి నింపాలంటే రోజు మేము కొట్టుకుంటాం అనమాట, నువ్వు నింపాలి అని. చివరికి పాపం లాస్ట్కి తనే బాటిల్స్ అన్నీ నింపి పెడుతుంది. ఇప్పుడు ఆ బాధ లేదు, ఎందుకంటే ఇట్లా ఇది పెట్టేస్తుంది కదా. ఇప్పుడు అంతకుముందు ఇది ఒక్క బిందెతోటి స్టార్ట్ అయింది అనమాట జర్నీ. ఇప్పుడు ఇది ఖాళీ అవ్వగానే పాపం ఇక్కడ ఇది పెట్టేసుకొని ఇది ఎప్పటికప్పుడు మళ్ళీ మేము ఈవినింగ్ వచ్చే వరకల్లా అని చెప్పేసి నింపి పెడుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల మేమైతే బెనిఫిట్ పొందుతున్నాము. అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్తున్నా, ఇది కొత్త విషయమా ఏంటి అని అందరికీ తెలిసిందే, కానీ మాకు కొత్తగా తెలిసిందని చెప్తున్నాను కదా. సో ఇలాంటి పాత పద్ధతులని మనం అనుకుంటాం కానీ ఈ పాత పద్ధతి వల్ల మనకి ఎట్లా ఉంటుందంటే చాలా అంటే మనం పాత విషయాలని మనం ఎప్పుడు కొట్టేయకూడదు. ఈ పాత పద్ధతుల వల్ల మనకి కొన్ని అంటే మన వరకు వస్తే కానీ ఏది తెలియదు అంటారు కదా, అట్లా మన వరకు వస్తే కానీ కొన్ని విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అందుకని ఎవరు ఏం చెప్పినా కూడా ఫస్ట్ మనం ఏంటంటే ఒకసారి మనం చేసి చూస్తే మనకి మంచిగా అనిపిస్తుంది. అందుకని ఎంత మోడర్న్ అయినా కొన్ని పద్ధతులు మాత్రం మనం అవి పాటించి తీరాల్సిందే.